పంట బీమా వాటానే ఇవ్వలేదు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పంటల బీమాకు సంబంధించిన రైతుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి జగన్ ప్రభుత్వం 3 ఏళ్లు ఆ వాటా సొమ్ముని ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. ఏదైతే దానివల్ల రైతులు ఇబ్బంది పడినట్టు పేర్కొన్నారు. మంగళవారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై రాజస్థాన్కి చెందిన సభ్యుడు హనుమాన్ బేనీవాల్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ చౌహాన్ జగన్ రైతులకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టారు. పంటల బీమా యోజన ఇదివరకు జాతీయ వ్యవసాయ బీమా పథకం పేరుతో నడిచేది. అది రైతుకు ప్రయోజనకరంగా ఉండేది కాదు. ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బీమా కంపెనీ రైతు క్లెయిమ్ని 21 రోజుల్లోపు చెల్లించకపోతే రైతుకు 12% వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందన్న షరతు విధించారు. చాలా ప్రభుత్వాలు బీమా కోసం రైతుల వాటా తామే ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే ఇబ్బందులు ఎదురయ్యాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రం తన వాటా జమ చేసేలా మార్పులు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించడంలో జాప్యం చేస్తే వారిపై 12% వడ్డీ విధించి ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో వేసే వ్యవస్థను మోడీ ప్రభుత్వం రూపొందించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాకర్షణ కోసం రైతుల బీమా ప్రీమియం వాటాను తామే చెల్లిస్తామని ప్రకటన చేసి అయితే వాటా మొత్తాన్ని నిర్ధారిత సమయంలో చెల్లించలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ